న్యూస్ మళ్ళీ వెండి ధర పెరిగింది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై దాడితోటి ఒక్కసారిగా కూడా వెండి ధర పెరిగిపోయిన పరిస్థితి. 2,50,000 పలుకుతోంది కిలో వెండి ధర. నిన్నటి వరకు కూడా సోమవారం కనుక మనం గమనించినట్లయితే 2,38,000గా కూడా వెండి ధర ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అతని ఇంటిపై దాడితోటి వెండి ధర ఒక్కసారిగా కూడా పెరిగిపోయిన పరిస్థితి మనం గమనించవచ్చు. హైదరాబాద్ లో సోమవారం 2,28,000 వెండి పలికింది. ఇప్పుడు తాజాగా 10 గ్రాముల బంగారం ధర మనం గమనించినట్లయితే 1,38,000గా కూడా చెప్తూ ఉన్నారు. అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి కుదరొచ్చనే అంచనాలతో సోమవారం వెండి ధర అయితే తగ్గింది. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడితోటి ఒక్కసారిగా కూడా సెంటిమెంట్స్ దెబ్బతిని వెండి ధర దెబ్బతిందనే చెప్పాలి. హైదరాబాద్ లో సోమవారం 2,28,000గా వెండి ధర పలికింది. 10 గ్రాముల బంగారం ధర 1,38,000గా కూడా ఉంది. మొత్తంగా వెండి ధర పెరగడంతో ఒక్కసారిగా కూడా అందరూ అవక్కైన పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, కొన్ని నెలల క్రితం 1,30,000గా కూడా వెండి ధర ఉండింది. ఒక్కసారిగా కూడా 2 లక్షలకు ఎగబాకింది. ఆ తర్వాత 2,38,000 వరకు కూడా వెండి ధర వెళ్ళిన పరిస్థితి. తాజాగా ఇక 2,50,000 కూడా వెండి ధర ఎగబాకిందని చెప్పాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై దాడితోటి సెంటిమెంట్ దెబ్బతిని వెండిగా ఒక్కసారిగా కూడా పెరిగిపోయిందని చెప్పాలి. ప్రజెంట్ హైదరాబాద్ లో మనం గమనించినట్లయితే కిలో బంగారం ధర 10 గ్రాముల ధర ఎంత ఉందంటే, బంగారం 10 గ్రాముల ధర అంటే ఒక తులం బంగారం 1,38,000గా కూడా ఉన్నట్టు చెప్తున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి కుదరొచ్చనే అంచనాలతో సోమవారం వెండి ధర తగ్గినప్పటికీ అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఇంటిపై జరిగిన దాడితోటి ఒక్కసారిగా కూడా సెంటిమెంట్ దెబ్బతిని వెండి ధర పెరిగిందనే చెప్పాలి. దీనికి సంబంధించి కస్టమర్స్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇటీవల కాలంలో తరచుగా కూడా వెండి ధరలు భారీ స్థాయికి పెరుగుతూ వస్తున్నాయి. ఒక్కోసారి డౌన్ ఫాల్ అయినప్పటికీ కూడా డౌన్ ఫాల్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ పెరిగితే మాత్రం ఎక్కువగా కూడా పెరుగుతూ వస్తుంది వెండి ధర. కిలో 1,30,000 ఉన్న వెండి ధర ఇప్పుడు తాజాగా 2,50,000కు ఎగబాకింది. సోమవారం చూసినట్లయితే వెండి ధర కిలో 2,38,000గా కూడా ఉంది. అయితే తాజాగా ఇంతటి హైక్ అంటే సుమారు 12,000 వరకు కూడా వెండి ధర ఎగబాకినట్టు మనకు అర్థమవుతుంది. అసలు కస్టమర్స్ ఏమంటున్నారు, ఈ విధంగా వెండి కావచ్చు బంగారం కావచ్చు ధరలు పెరుగుతున్నాయి, సామాన్యులు కొనాలంటేనే కొనలేని పరిస్థితి చోటు చేసుకుంది. అసలు కస్టమర్స్ ఏమంటున్నారో దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. నా పేరు రత్నమాల. మేము అంటే నాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు మాకు బంగారం రేట్ల గురించి పెద్దగా అవగాహన ఉండేది కదా. పెద్దవాళ్ళు కొనేవాళ్ళు, మేము పెట్టుకునేవాళ్ళం. మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన దగ్గర నుంచి వాళ్ళ కోసం మేము బంగారం కొట్లకు రావటం తెలుసుకోవడం. కానీ 2012లో నాకు తెలిసి ఇదే షాపులో నేను మా పిల్లలిద్దరికి పెళ్ళికి బంగారం కొన్నాను. అప్పుడు 28 అలా కొన్నాను. కొన్న తర్వాత వితిన్ 1 year 15కి వచ్చేసరికి 30 దాటింది. దాటేటప్పటికి నేను తగ్గుతుందేమో బంగారం, ఇంకా కొనాలి, ఇంత రేటు పెరిగింది ఏంటని అప్పుడు ఆలోచించి ఇంకొంచెం తగ్గాక కొందామని ఒక 10 years వెయిట్ చేశా. 10 years స్పాన్లో ఇవాళ బంగారం మనం అందుకోలేనంత ధరకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పిల్లలకి అప్పుడు కొన్న పెద్ద పెద్ద వస్తువుల కోసం ఆలోచించకుండా కొన్నవాళ్ళము ఇవాళ చిన్న చిన్న వస్తువులు కూడా 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు. నాకు ఇంకొకటి కూడా నేను గమనించింది ఏంటంటే, లేని వాళ్ళు అంటే కొంచెం తక్కువ స్థాయిలో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొద్దో గొప్ప ధైర్యం చేసేస్తున్నారు. ఎలా చేస్తున్నారో నాకు తెలియదు కానీ బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఇప్పటికీ బంగారం కొనడానికి ధైర్యం చేయడానికి 100 సార్లు ఆలోచించి వస్తున్నారనమాట షాప్స్కి. ఇది ఇలాగే కొన్నాళ్ళు కొనసాగితే అంటే భవిష్యత్తులో మేబీ ఇలాంటి మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు తాకిడి బంగారం మీద తగ్గుతుందని నాకు అనిపిస్తుంది. కొంచెం దీన్ని కొంతవరకు ఇది ఏమన్నా గవర్నమెంట్ ఎలా వస్తుందో మనకు తెలియదు కానీ కొంచెం దీన్ని స్టెబిలైజ్ చేయగలిగితే కొంచెం మాలాంటి వాళ్ళందరం ఉత్సాహంగా బంగారం కొనడానికి అవకాశం ఉంటుందండి. సిల్వర్ అసలు ఊహించలేదు. అంటే సిల్వర్ ఇప్పుడు అలా వెళ్తుందని ఊహించలేదు. అది కూడా చాలా కష్టంగానే ఉంది. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి మేము చిన్న చిన్న అకేషన్స్ అంటే కూడా సిల్వర్ కొని ఇచ్చేవాళ్ళం గిఫ్ట్కి. ఇప్పుడు అది కూడా ఆలోచించడానికి సిల్వర్ కొనాలని ఆలోచించి మహా గట్టిగా మనకు బాగా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు అలా అయితేనే పట్టుకెళ్తున్నాం, లేకపోతే క్యాష్ పెట్టేసి ఇచ్చేస్తున్నాం అనమాట. దానికి కూడా బాగా కంట్రోల్లోకి వచ్చేసాం అలాంటి వాళ్ళం అందరం. సో ఆ పరిస్థితిని కొంచెం కంట్రోల్ చేయగలిగితే బాగుంటుందండి.
సో చూస్తున్నాం హైదరాబాద్ లో సోమవారం 2,28,000గా పలికిన వెండి ధర తాజాగా 2,50,000కు ఎగబాకింది. అంటే ఒక్కసారిగా కూడా వెండి ధర పెరిగిపోయింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడితోటి సెంటిమెంట్ దెబ్బతిని వెండి ధర పెరిగిందనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కూడా మా ప్రతినిధి అంజుమా ఏదైతే వెండి కావచ్చు బంగారం కావచ్చు విక్రయదారులు ఉన్నారో వారితోటి మాట్లాడడం జరిగింది. అసలు అక్కడ తాజా సమాచారం ఏంటో తెలుసుకుందాం. పసిడి ధరలు పైకి పోతున్నాయి. ఈ ఏడాది కనీ విని ఎరగని రీతిలో చరిత్రలోనే తొలిసారిగా 1,00,000 మార్కుని క్రాస్ చేసింది బంగారం ధర. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి వెళ్లిపోతూనే ఉంది. పసిడితో పాటు వెండి ధరలు కూడా పైకి పోతూనే ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర ఏ విధంగా ఉంది, 24 క్యారెట్ల బంగారం ధర ఏ విధంగా ఉంది, 2026లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉన్నటువంటి మానపల్లి జ్యువెలర్స్ లో ఉన్నాము. మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ రవికాంత్ గారు ఉన్నారు. విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. అసలు బంగారం ధరలు చెప్పనవసరం లేదు, సామాన్యులకు నిజంగానే అందని ద్రాక్షలా అయిపోయింది. ప్రస్తుతం 22 క్యారెట్లు 24 క్యారెట్ల బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి? ప్రజెంట్ మనం ఈ రోజు గోల్డ్ రేట్ చూసుకున్నట్టయితే 12,990 వచ్చేసి 22 క్యారెట్ ఉందండి. 24 క్యారెట్ వచ్చేసి 1,43,000 వరకు మనం ఈ రోజు మనం హైయెస్ట్ మార్క్ చూస్తున్నాం. అంటే కొన్ని నెలల్లోనే 1,00,000 మార్కుని క్రాస్ చేసింది. తర్వాత అంటే మనం సాధారణంగా బంగారం ధరలలో హెచ్చు తగ్గులు అనేవి ప్రతిరోజు చూస్తూ ఉంటాము. ఇది వరకు వందలలో ఉండేవి, ఇప్పుడు వేలల్లోకి చేరాయి. ఈ విధంగా ఎందుకు మార్పులు వస్తున్నాయి అంటారు? ఇది ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ మనం చూసినట్టయితే మనం యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే యుద్ధ వాతావరణం చాలాగా ఉంది. అయితే ఈ సెన్సెక్స్ మీద మనం ఏదైతే షేర్ మార్కెట్ మీద పెట్టే ఇన్వెస్టర్స్ అంతా కూడా గోల్డ్ మీద డైవర్ట్ అవుతున్నారు. కాబట్టి డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈవెన్ దో బ్యాంక్స్ ఆల్సో ప్రపంచవ్యాప్తంగా అన్ని బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంక్స్ ఆల్సో అన్ని కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పర్చేజ్ చేసి పెడుతున్నాయి. దానివల్ల కూడా డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు ప్రపంచవ్యాప్తంగా శాంతి అనేది ఎప్పుడైతే సెట్ అవుతుందో అప్పటి వరకు అయితే ఈ రేట్స్ అని మనం చూడొచ్చండి. అది కొద్దిగా కష్టంగా కనిపిస్తుంది. అండ్ దీంతోపాటు మనకు బుల్ రేట్లో మన సిల్వర్ కూడా నేను కూడా తగ్గనన్నట్టుగా ఆ సిల్వర్ రేట్ కూడా బాగా హైక్ పెరగడం మనం చూస్తున్నాం. అసలు అన్బిలీవ్ మేము కూడా నమ్మలేని పరిస్థితిలో ఈ రేట్స్ అనేది చూస్తున్నాం. ఇప్పుడైతే మనకు సిల్వర్ రేట్ ఈరోజు చూసుకున్నట్టయితే 2,45,000 మనం ఈరోజు మనం సిల్వర్ రేట్ చూస్తున్నాం. రానున్న రోజుల్లో మనం ఇప్పుడు జనవరి ఈ కొత్త న్యూ ఇయర్లో దాదాపు 3 నుంచి 3.5 మధ్య కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ చైనా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడము, కొన్ని ఇంకొక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొన్ని అవకతవకలు ఉండడము, దానివల్ల కూడా మనకు సిల్వర్లో డిమాండ్ పెడుతుంది. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మేజర్గా మనకి ఇండస్ట్రీస్ చాలా మనము ఇండియాలో మనం చేస్తున్నాం. కాబట్టి దాంట్లో కూడా సిల్వర్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది ఇండస్ట్రీస్లో. స్పెషల్గా ఈవీ బ్యాటరీస్లో కూడా మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన సిల్వర్ రేట్ అనేది ఫ్యూచర్లో ఇంకా హైకే చూస్తాం. సో ఇంకొక 2-3 రోజులలో 2026 రాబోతోంది. అయితే ఈ 2-3 రోజులలో ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది అంటారా? 1,50,000 మార్క్ ని క్రాస్ చేసే అవకాశం ఏమైనా ఉన్నట్లుగా కనిపిస్తోందా? కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ బుల్రన్ చూసినట్టయితే మనకు కంటిన్యూగా అదే రోజువారీగా చూసుకున్నట్టే 100లో మీరు చెప్పినట్టు 100లో కాదు వేలలో రోజుకు 1,000 రూపాయలు 2,000 3,000 రూపాయలు అట్లా పెరగడమే జరుగుతుంది. ఈ మనం జనవరి న్యూ ఇయర్లో మనం ఎండింగ్ వరకు చూసుకున్నట్టయితే ప్యూర్ గోల్డ్ వచ్చేసేసి 24 క్యారెట్ వచ్చేసి 1.5 కూడా క్రాస్ చేసిన ఆశ్చర్యం ఏం లేదండి. సో కంపల్సరీగా ఫ్యూచర్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ అనేది కంపల్సరీ హైకే ఉంటుందండి. సో 2026లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటున్నారు? ఎందుకంటే కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు 2026లో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. సో మీకేమనిపిస్తోంది? 100% కనిపిస్తుంది. అనిపించడం కాదు, మాకు కనిపిస్తుంది. ఫ్యూచర్ అనేది కూడా గోల్డ్ అనేది మిడిల్ క్లాస్ వరకు అయితే అందని ద్రాక్ష లెక్క మారింది. కాకపోతే రేట్స్ దీని పరంగా చూసుకుంటే సీజన్ పరంగా చూసుకున్నా కానీ మార్కెట్ పరంగా చూసినా కానీ కస్టమర్స్ వాకింగ్స్ అయితే తగ్గినాయి. కానీ గోల్డ్ రేట్ మాత్రం ఇక్కడ కూడా తగ్గడం లేదు. ఒకప్పుడు మన అభిప్రాయం ఉండేది, అచ్చా మ్యారేజెస్ ఉంటే మన గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఆఫ్ సీజన్ ఉంటే గోల్డ్ రేట్ తగ్గుతుందని. అదంతా ఒక 20 ఏళ్ళ కింద మాట. ఇప్పుడు అలా లేదు. ఆఫ్ సీజన్లో కూడా గోల్డ్ రేట్ పెరుగుతుంది, సీజన్లో కూడా గోల్డ్ రేట్ తరుగుతుంది. ఇది ప్యూర్లీ ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి అది ఆ విధంగా మనకు చూస్తున్నామండి. సో పర్సంటేజ్ వైజ్ గా చూసుకుంటే గతంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది? దాదాపు 50% తగ్గిందని చెప్పొచ్చండి.
కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్నమెంట్ రూపంలో కాకుండా ఇన్వెస్టర్స్ అంతా కూడా గోల్డ్ బిస్కెట్స్ అండ్ సిల్వర్ బార్స్ మీద ఇన్వెస్ట్ ఎక్కువ పెరిగింది. దాన్ని చూసుకుంటే అప్పుడు మనకు ఒక 20% ఉన్న సాలిడ్ గోల్డ్ అండ్ రా మెటల్ మీద ఉన్నది ఇప్పుడు దాదాపుగా అది 60-70%కి చేరుకుంది. ఇది ఏదైతే మనకు 100% ఆర్నమెంట్ ఉన్నది దాదాపు 50%కి పడిపోయిందండి. ఓకే, సో సిల్వర్ ఇందాక మీరు అన్నట్టుగా బంగారం తోటి పోటీగా సిల్వర్ ధర కూడా పెరుగుతుంది. అసలు ఎవరు ఊహించట్లేదు కూడా. ఇప్పుడు 2,50,000 వరకు ఉందా అండి సిల్వర్? ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టు ఈ రోజు వచ్చేసి 2,43,000 నుంచి 2,50,000 మధ్యలో ఉంది. ఫ్లక్చుయేషన్ నడుస్తుంది. ఇంకా మనం చూసినట్టయితే దాదాపుగా మనం ఇందాక అనుకున్నట్టుగా 3 లక్షలు కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్ గా కనిపిస్తుందండి. సో ఇది వరకు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు సిల్వర్ ధరలు పెరగడం వల్ల సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతున్నట్లుగా కూడా వింటున్నాము. సో ప్రజెంట్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరుగుతున్నారా? ఏ విధంగా ఉంది మార్కెట్? తప్పకుండా, ఎందుకంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ గోల్డ్ కొనాలనుకుంటే దాదాపుగా ఇప్పుడు ఈ రోజు మనం చూసుకున్నట్టయితే 15 lakhs మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సిల్వర్లో అనుకుంటే దాదాపుగా మనకు ఒక 7-8 kgs మనకు సిల్వర్ వస్తుంది కాబట్టి ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా సిల్వర్ మీద కూడా ఎక్కువగా వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. ఏదైతే అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫ్యూచర్ మ్యారేజ్ ఉంది, ఇప్పుడు ఇంకొక 2 years 3 yearsలో మ్యారేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉన్నారు అనుకున్న వాళ్ళు గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలానే సిల్వర్ ఆర్టికల్స్ కూడా మనకు మ్యారేజ్లో కావాల్సి వస్తుంది అన్నారు. ఆ రకంగా కూడా కొందరు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కొందరు ఓన్లీ ఇప్పుడు షార్ట్ టైం ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. అంటే ఇప్పుడు కొద్దిగా కొనేసేసి తీసేసి గోల్డ్ రేట్ పెరగానే సిల్వర్ రేట్ పెరగానే తీసేవాళ్ళు ఆ సంఖ్య కూడా ఉంది. అది కొద్దిగా తక్కువగా ఉంటుంది షార్ట్ టైం. లాంగ్ టైం వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా దాదాపు ఒక 6 months నుంచి 1 year వాళ్ళు వెయిట్ చేసే వాళ్ళకి కనిపిస్తున్నారు. సో కస్టమర్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉంది అంటారు? అంటే వచ్చి కొంటున్నారు, ఇదివరకు ఒక 5 తులాలు కొనేవాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? మీకు వస్తున్నటువంటి ఆ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? యాక్చువల్గా ఇక్కడ రెస్పాన్స్ అనేది కొద్దిగా కస్టమర్స్ నుంచి వాకింగ్స్ అయితే స్టోర్కి వచ్చే కొంటున్నారు. ఎవరు కూడా ఆన్లైన్లో అనేది కొనట్లేదు. ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పుడున్న రేట్లలో మళ్ళీ రేట్ల ఫ్లక్చుయేషన్స్ కానీ ఇవన్నీ చూడడం జరుగుతుంది కాబట్టి కొందరు వచ్చేసి స్టోర్కి ఇన్వైట్ వస్తున్నారు, వచ్చి ఇక్కడనే పర్చేస్ చేస్తున్నారు. కాకపోతే మీరు అన్నట్టుగా 5 తులాస్ కొనేవాళ్ళు ఇప్పుడు ఒక 4 తులాసు 3 తులాస్లో అడ్జస్ట్ చేసుకుంటున్నారు. దానికి అనుకూలంగా మానేపల్లి జ్యువెలర్స్ మన స్పెషల్ డిజైన్స్ లైట్ వెయిట్ జ్యువెలరీ మనం రెడీ చేసి పెట్టాము. అన్నీ మీకు చిన్న 1 gram నుంచి స్టార్ట్ చేస్తే మీకు దాదాపు అన్ని వెరైటీసెస్ ఉంటాయి. అంటే ఫింగర్ రింగ్స్ కానీ దాదాపుగా నెక్లెస్లో ఒకప్పుడు 3-4 తులాలు కానీ రాని నెక్లెసెస్ ఇప్పుడు మనం 10 grams 5 grams నుంచి కూడా మనం అన్బిలీవ్ నెక్లెసెస్ అంటే లైట్ వెయిట్ మైక్రోమేక్లో మనం చూడడం జరుగుతుంది. అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా జ్యువెలరీ ఇండస్ట్రీ కూడా మా స్పెషల్లీ మానేపల్లి లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా. సో భవిష్యత్తులో బంగారం ధరలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? 1,00,000కి కిందికైతే రాదు, ఇప్పుడు 1,50,000 వరకు కూడా వెళ్తోంది. సో భవిష్యత్తులో ఏ విధంగా ఉండొచ్చు పరిస్థితి అనుకుంటున్నారు? షూర్ అండి, ఎందుకంటే ఇది మనము యాక్చువల్గా అయితే 80,000 ఒక 1.5 year బ్యాకే 80,000 ఉన్నప్పటి నుంచే కరెక్షన్ రావాలని మనం అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా అది ఆ టాపిక్ అనేది రాలే, ఆ కరెక్షన్ అనేది పెద్దగా కనిపించలేదు. ఇన్ ఫ్యూచర్కి మాత్రమే మొదటి నుంచి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాను గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు కూడా హైకే ఉంటుంది, తగ్గేది కాదు. కాకపోతే ఇంత ఫాస్ట్ గ్రోత్ అనేది మన దాదాపు ఈ 1 monthలో లాస్ట్ 6 monthsలో మనం చూసినట్టయితే లాస్ట్ 1 year మనం బేస్ చేసుకున్నట్టయితే ర్యాపిడ్ ఫోర్స్లో మనకు గోల్డ్ రేట్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడు కొన్నా మనం గోల్డ్ కొనేటప్పుడు మనకు గోల్డ్ రేట్ ఈరోజు బాగా ఎక్కువలో కొంటున్నామని అనిపిస్తుంది. అదే ఒక 6 months తర్వాత 1 year తర్వాత అదే మేము అప్పుడు కొన్నది చాలా నయమైంది, అప్పుడు మేము చాలా బెనిఫిట్లో ఉన్నామని అనుకుంటాను. ఇదే మాట మనం లాస్ట్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాము. అప్పటికి కొన్న కస్టమర్స్ ఇప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. చాలా మేము అప్పుడు 1/2 kg కొన్నాం, 1 kg కొన్నామండి, అమ్మాయిలకు ఇప్పుడు కొనాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆ రోజు చాలా గోల్డెన్ డేస్ అండి అన్నట్టుగా కస్టమర్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా బంగారం ధరలు పైకి పోతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధరలు చూసుకుంటే ప్రస్తుతం 1,43,000 వరకు ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం చూసుకుంటే 1,29,000 వరకు ఉంది. సో ఈ 6-7 నెలల్లోనే అసలు ఎవరు ఊహించని విధంగా కూడా బంగారం ధరలు అనేవి పెరగడం జరిగింది. ఇంకొక 2-3 రోజులలో మనకి ఇయర్ ఎండ్ అవుతుంది, 2026లోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే 2026లో ఊహించని విధంగా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగానే కనిపిస్తోంది అని కూడా మనకి వ్యాపారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం 1,43,000 ఉంది. 2-3 రోజులలో ఏదైనా జరగచ్చు. 1,50,000 మార్కును కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర మనకి 2,43,000 నుంచి 50,000 వరకు కూడా మార్జిన్ లో అయితే ఉంది. ఇది వచ్చే సంవత్సరం 3 లక్షల మార్క్ ని క్రాస్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తున్నాయి
పెరుగుతున్నాయని అంటున్నారు. వాకిన్స్ తగ్గినప్పటికీ కూడా పర్చేస్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా పెరుగుతున్నారని చెప్తున్నారు. విడుదల కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.